రాకముందుకు యాదగిరి గుట్టను గుట్ట అనే పిలిచేటోళ్ళు. అటెన్క 1200 కోట్లు ఖర్చు పెట్టి కొత్త గుడి కట్టుడు, గుట్టను యాదాద్రిగా పేరు మార్చుడు చేసిండ్రు. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక టీఎస్ ను టీజీగా మార్చినట్టే యాదాద్రి నరసన్న గుడి పేరు సుత మునుపటి పేరుతోనే పిలుస్తున్నారు. కొత్త గుడి కట్టిన కాంచెలి భక్తులు శితం పోతున్నారు. ఇప్పుడు ఇంకింత లైన్లు కడుతుండొచ్చురు. హౌ బంగారం అసంటి ముచ్చటే. యాదగిరిగుట్ట నరసన్న గుడి విమాన గోపురానికి బంగారం అద్దే కార్యం కొసాకరికి వచ్చినట్టే. ఇంకో 3 వద్దులల్లనే అయిపోగొడతారట. వచ్చే బుధవారం నుంచి సోమవారం దాకా కుంభ సంప్రోక్షణ పూజలు చేసి సోమవారం 11:54 స్వామి వారికి అంకితం చేస్తారట పెద్దయ్యవార్లు. ముఖ్యమంత్రి మంత్రులు సుత వస్తారట. పెద్ద పూజలు యాగాలు చేస్తానికి 40 ఏండ్ల తర్వాత వానమామలై పీఠాధిపతి రాబోతుండట. 108 మంది ఋత్విక్కులు మరియు వంట చేసేవారు, సాయం చేసేవారు, ఇలాగా 150 మంది ఋత్వికుల ద్వారా ఈ కుంభాభిషేకం మహావైభవంగా 68 కిలోల బంగారంతోని చుట్టూ 10,000 అడుగులు 52 అడుగుల ఎత్తుండే గోపురం మొత్తం బంగారం తాపడంతో నింపేస్తున్నారు. ఈ పనులన్నీ చేస్తానికి తమిళనాడు కంపెనీలకు 5 కోట్లకు మీదనే ముట్టినాయి. అంతకు మున్పు రాగిరేకులకు ఓ 12 కోట్లు ముట్ట చెప్పిండ్రు. ఈ గాళ్ళొచ్చి గోపురానికి ఫిట్టింగ్ చేసే పనులు ఉరికిస్తున్నారు. తెలంగాణలో బంగారు విమాన గోపురం ఉన్న గుడి ఇదే కాబోతుంది. దేశంలో ఎత్తైన గోపురం సుత ఇదే. Last 10th century no more temple like a stone construction విమానం nowhere in India. ఇది ఒక యారుట వాసిగా మేము సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడలేని విధంగా ఈరోజు స్వామివారి యొక్క గోపురానికి స్వర్ణతాపడం చేయడం జరిగింది. ఏం తక్కువ 1,00,000 మంది దాకా భక్తులు, పెద్ద భక్తులు గుడికి బంగారం ఇరాలాలు ఇచ్చినోళ్ళు వస్తారు కాబట్టి ఏడ గింత తక్లీఫ్ రాకుండా అన్ని సౌలతులు అరుచుకుంటున్నారు గుడి ఆఫీసర్లు. విశిష్ట అతిథులను ఒక 200 మందిని గోపురం మీద కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షం చూసే విధంగా, అదేవిధంగా కింద 4 మాడ వీధుల్లో ఒక 50,000 మంది కూర్చునే విధంగా మొత్తం టెంపుల్లో మొత్తం 1,00,000 మందికి అకామిడేషన్. ఇక బంగారంతోని యాదగిరిగుట్ట ఎలుగులు చూస్తానికి భక్తుల రాకట. అటు వెనుక చాలు కాబోతున్న బ్రహ్మోత్సవాలతో నెల రోజుల దాకా జాతరే సాగబోతుంది అనుకో రాదుండ్రి. అవన్నీ అప్పటికి చెప్పుకుందాం తీన్రి.